Good evening, everyone. Welcome to the daily market closing report. ఈరోజు నిఫ్టీ 172 పాయింట్స్ గెయిన్ అయ్యి సెన్సెక్స్ 539 పాయింట్స్ గెయిన్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 374 పాయింట్స్ గెయిన్ అయింది. ఈరోజు ప్రీ మార్కెట్లో బిగ్ గ్యాప్ అప్ను చూసాం. ఈరోజు మార్కెట్ ఎంతలా పెరగడానికి బిహైండ్ ఉంటున్న రీజన్ నిన్న వీడియోలో మనం డిస్కస్ చేసాం కదా, నైట్ ఫెడ్ మీటింగ్ ఉందని. ఆ ఫెడ్ మీటింగ్లో ఇంట్రెస్ట్ రేట్స్ గురించి పవెల్ గారు పాజిటివ్గానే ఉన్నామన్నారు. ఆ ఒక్క మాటతో ఈరోజు గ్లోబల్‌లో అన్ని మార్కెట్స్ కూడా పాజిటివ్‌గానే ఉన్నాయి. ఎస్పెషల్లీ యూరోపియన్ మార్కెట్. ఈరోజు మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఆల్సో. ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి మార్కెట్ పెరిగి ఆల్ టైమ్ హైస్‌కెళ్తుందని మాత్రం ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఈ మంత్ చివరిలో క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. వాటి మీద మార్కెట్ డిపెండ్ అయి ఉంటుంది. అలాగే అప్‌కమింగ్ మంత్స్‌లో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. వాటి రిజల్ట్స్ మీద కూడా ఇంపాక్ట్ అనేది మన మార్కెట్ మీద ఉంటుంది. మరి జూన్‌లో ఫెడ్ మీటింగ్ ఉంది. ఈ ఫెడ్ మీటింగ్‌లో కనుక పవెల్ గారు మళ్ళీ వడ్డీ రేట్లు పెంచుతామని ఒక స్టేట్మెంట్ చేస్తే చాలు, మళ్ళీ మార్కెట్ తిరిగి పడుతుంది. చూద్దాం ఏమవుతుందో. ఓవర్‌నైట్ పొజిషన్స్‌ని అయితే ఎవరు క్యారీ చేయొద్దు. జాగ్రత్తగా ఉండండి. కమింగ్ టు ద టుడే స్టాక్ మహీంద్రా అండ్ మహీంద్రా. దీనికి ఒక పాజిటివ్ న్యూస్ ఉందండి. అదానీ ఎనర్జీ ఈ మొబిలిటీ నుంచి పాన్ ఇండియా ఈవీ వెహికల్స్ ఛార్జింగ్ రిలేటెడ్‌గా దీనికి ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఈ పాన్ ఇండియా వెహికల్స్ అన్నీ అదానీ ఎనర్జీ మరియు మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళు సప్లై చేసేలాగా ఒక డీల్ అయితే తీసుకున్నారు వీళ్ళు. అప్ సైడ్‌కి ఇంకా మూవ్ అవుతుంది ఇది. ఒకసారి దీని గురించి గమనించండి. కమింగ్ టు ద అనదర్ స్టాక్ డీమార్ట్. వీళ్ళు 2030 నాటికి వాళ్ళ స్టోర్స్‌ని 3x చేస్తామన్నారు. రెవెన్యూస్ కూడా పెంచుకోవాలని చూస్తున్నారు. అలా అయితే ఎవ్రీ మండల్‌కి 2 ఆర్ 3 డీమార్ట్ స్టోర్స్ అనేవి రావచ్చు. ఈ డీమార్ట్ బిజినెస్ గురించి మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందేనండి. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్‌కి చేయాలనుకునే వాళ్ళు ఒకసారి దీని గురించి గమనించండి. కమింగ్ టు ద నిఫ్టీ రెసిస్టెన్స్. ఇక్కడ నుంచి అప్ సైడ్‌కి మూవ్ అవుతుంటే 22,046. ఇంకా అప్ సైడ్‌కి మూవ్ అవుతుంటే 22,095. కమింగ్ టు ద నిఫ్టీ సపోర్ట్. ఇక్కడ నుంచి డౌన్ సైడ్‌కి వస్తుంటే 21,940. ఇంకా డౌన్ సైడ్‌కి వస్తుంటే 21,806. కమింగ్ టు ద బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్. ఇక్కడ నుంచి అప్ సైడ్‌కి వస్తుంటే 46,879. కమింగ్ టు ద సపోర్ట్. ఇక్కడ నుంచి డౌన్ సైడ్‌కి వెళ్తుంటే 46,509. ఇంకా డౌన్ సైడ్‌కి వస్తుంటే 46,265. థాంక్ యూ.